హాయ్ ఫ్రెండ్, నమస్తే. నా పేరు రాజయ్య. మా తోట వచ్చి ఫుల్ ఫ్లవరింగ్ మీద ఉన్నదండి. మా వెరైటీ వచ్చి జైన్ వెరైటీ. నిన్న నైటు ఇవాళ నైటు మొత్తం తోట అంతా ఇలా ఫుల్ ఫ్లవరింగ్ మీద ఉందండి. మాకైతే ఎంతో సంతోషంగా ఉంది. తోటకు పొద్దున వచ్చేసరికల్లా నిన్న అయితే నాకు వీలు కాలేదు పెట్టాలంటే. కొంచెం తోటలోకి రాలేకపోయినా, నేను వేరే పని ఉండగా పోయినా. ఇవాళ వచ్చేసరికల్లా ఇలా మొత్తం నిన్నటి కంటే ఇవాళ ఇంకా ఎక్కువ పూత ఇచ్చుకుందండి. ఇలా చూసుకో, పోలుకు ఒక్కొక్క పోలుకి వచ్చి ఒక 20 నుంచి 30 దాకా ఉన్నాయండి ప్రతి ఒక్క పోలుకు. ఇలా ప్రతి ఒక్క పోలుకు ఇంకా వచ్చేటి ఉన్నాయి, ఇంకా పుడుతున్నాయి. ఇలా చూడండి, ప్రతి ఒక్క పోలుకు ఫుల్ ఫ్లవరింగ్ ఉంది. మీరు కూడా ఓలన్న రైతులు ఇంకా కొంతమంది ఇప్పుడే స్టార్ట్ అయినాయట, వాళ్ళు ఫోన్ చేస్తారు, అన్న మాకు ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది మొగ్గ అని. అంటే మాకు ఆల్రెడీగా మేల్నే స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఎండలకు కొంచెం తట్టుకున్న కాయలు చిన్నగా ఉన్నాయి, అవి ఒక క్వింటల్ దాకా వెళ్తాయి. అవి మక్కినట్టు కట్ చేసి అమ్మేస్తున్నాము. ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే అవి సైజులు రావు, అప్పుడు ఎండలకు పట్టుకునేవి కాబట్టి సైజులు రావు. వెళ్తుండొచ్చు, ఒక క్వింటల్ 2 క్వింటాలని వెళ్తాయండి అప్పుడు ఎండలకు పట్టుకున్న కాయలు. ఆల్రెడీ అవి మక్కినట్టే కటింగ్ పెడతాము. ఇలా చూడండి, ఈ ఈగలు వచ్చి ప్రూనింగ్ చేస్తున్నాయండి. ఆ ఈగ వచ్చి ప్రూనింగ్ చేస్తుంది. ఇట్లా దీన్ని ఎంత అద్భుతంగా పూసిందో చూడండి. ప్రతి లైన్కు ఇట్లా ఇక వచ్చుడు మీద స్టార్టింగ్ మీదనే ఉంది. ఇప్పుడు ఇదైతే ఇప్పుడే రెండవ పూత. ఇది ఇవాళ నైట్ ఇప్పుకుంది. నిన్న నైట్ ఇప్పింది, ఇవాళ నైట్ ఇప్పింది. మీరు పెట్టాలనుకున్న రైతులకు మేము నవంబర్లో కూడా మొక్కలు సప్లై చేస్తాం. వాళ్ళ రైతులు పెట్టాలనుకుంటే మేము కూడా ఒక సీసీ కెమెరా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే తోటలకు ఎవరన్నా వస్తే మాకు కలవడానికి. మీరు కూడా ఎవరైనా రైతులు ఓ సీసీ కెమెరా పెట్టుకోండి, ఎందుకైనా బాగుంటుంది. ఎందుకంటే ఇది లక్షల వ్యాపారం కాబట్టి మనము ఎప్పటికీ తోటలో ఉండలేము. మా కెమెరా అక్కడ కనబడుతుందండి, మొన్న పెట్టించాము. ఎందుకంటే మనం ఫోన్లో అయినా చూసుకోవచ్చు, మన తోటలకు ఎవరు వచ్చింది, ఎవరు పోయింది అన్నీ చూసుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ మీకు కనబడేటి నేను కొంచెం ఏమైందంటే మా మండలాన్ని అసలు ఈ తోటలు లేవండి. నేను నమ్మి ఈ పోళ్ళల్లో మోసపోయానండి. ఈ కనబడే అన్ని కర్రలు అన్ని సపోర్ట్లు పెట్టినా కానీ ఈ బిల్లలన్నీ కూలిపోవడం జరిగిపోతుంది. నాకు ఎట్లాగట్లో ఈ సంవత్సరం పంట పండించుకోవాలని చాలా కష్టపడమని అన్ని సపోర్ట్లు వేసాము. అట్లా సపోర్ట్లు పెట్టినా కానీ కొన్ని ఆడోటి పడిపోవడం కూడా జరుగుతుంది. రైతులు మీరైతే ఎవరైనా పెట్టుకోవాలన్న రైతులు ట్రెలిస్లకి వెళ్ళిపోండి. ఈ పోల్ సిస్టంలో మాత్రం, రింగు సిస్టంలో పోతే మాత్రం బాగా క్వాలిటీగా మీరు రింగు పోయించుకొని ఈ రింగు సిస్టంలో కొండండి. నేను నమ్మి మోసపోయాను, కానీ మీరు రైతులు ఇక మోసపోకండి. కాకపోతే ఒకటి ఏంటంటే, టిల్లిస్లో పోతే మీకు పంట కానీ ఎక్కువ వస్తుంది, అప్పుడు మొక్కలు కొంచెం ఎక్కువ పడతాయి, పంట కూడా అలా దిగుబడి అలాగనే వస్తుంది.
కాకపోతే కొద్దిగా ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ దిగుబడి కూడా అలాగనే ఉంటుంది. మీకు ఒక 2 ఎకరాల వండే పంట మీకు 1 ఎకరంలోనే వస్తుంది. ఇప్పుడు కూడా జనాలు డ్రాగన్ ఫ్రూట్ అంటే తినాలని ప్రతి ఒక్క మనిషికి తెలిసిపోయింది ఈ పండు అంటే ఏందన్నది. ఇది బీపీ కానీ, షుగర్ కానీ, హార్ట్ అటాక్ కానీ ప్రతి ఒక్క మనిషికి ఆరోగ్యానికైనా హెల్త్ అయిన పండు ఇది. అది చూడండి, ఆ ఈగలు వచ్చి అన్నీ ప్రూనింగ్ చేసుకుంటూ పోతున్నాయి. ఇంకా నిన్న నుంచి మొత్తం మా తోట మొత్తం ఇది రెండో పూతండి, 2వ రోజుల నుంచి ఇప్పుతుంది. ఇక మా తోట అయితే ఇలా ఉందండి. నా పేరు రాజయ్య. మీరు వాళ్ళని ఫోన్ చేయాలనుకుంటే మా ఫోన్ నెంబర్ కింద లింక్ అప్లో ఇస్తా, మీరు ఫోన్ చేయచ్చు. పెట్టుకోవాలన్న రైతులకు కూడా నవంబర్లో మొక్కలు సప్లై చేస్తాను. ఇప్పుడు కూడా మేము మహారాష్ట్ర దాకా సప్లై చేసినాము. వాళ్ళు కూడా ఇప్పుడు నేనే వాళ్ళకి ఫోన్ చేస్తా, వాళ్ళు చేయకుండా నేనే చేసి అడుగుతా ఎలా ఉన్నాయి మీ మొక్కలు అంటే. బాగున్నాయి అన్న, అన్ని పిలకలు వస్తున్నాయి, ఏమైనా డిసీజ్ వస్తున్నాయా ఏంది అని నేను కూడా వాళ్ళని అడుగుతా. ఏం లేదన్నా మంచిగానే ఉన్నాయి అని చెప్తారు. మా అయితే ఎంత ఎండ కొట్టినా కానీ కొద్దిగా మొన్న రాళ్ళు కొట్టి మాకు భారీగా రాళ్ళు కొట్టినాయి. కొద్దిగా మట్టలు డ్యామేజ్ అయినాయి. దానికి భగవంతుడు కొట్టిన దానికి ఏం చేస్తామండి, ఏం చేయలేము కదా. ఉంటున్నా ఇటు. నా పేరు రాజయ్య, మిడ్దొడ్డి మండలం, సిద్దిపేట డిస్టిక్, మిడ్దొడ్డి మండలం. నా పేరు రాజయ్య. నా ఫోన్ నెంబర్ కింద లింకప్లో ఇస్తాను. ఇలా కూలిపోయాయి చూడండి, దీనికి టైర్ బిగించుకున్నా, ఏం చేస్తాను, నా పరిస్థితి అలా అయిపోయింది. మీరైతే ట్రిల్లిస్లోకి వెళ్ళిపోండి. ఇగో ఇది బిల్ల కూలిపోయి తినే అన్నంలో మన్ను పూసాడు నాకు. నమ్మిన దానికి వాడు మొత్తం నాకు ఈ పొలాల్లో మాత్రం నేను మోసపోయాను. ఇక రైతులు మాత్రం, పెట్టుకునే రైతులు మాత్రం మీరు మీ ల్యాండ్లను మంచి సలాకాలు వేసి మంచి క్వాలిటీగా పోళ్ళు పోయించుకొని నాటుకోండి. నా చూడండి ఎన్ని కర్రలు. నాకైతే ఈ తోట పెట్టిన దానికంటే, ఈ కర్రల ఆనిసుడికి తోట పెట్టిన దానికంటే ఎక్కువ ఇబ్బందులు పడిపోయానండి నేను. ఎన్ని కర్రలు అంటే ఒక 2 ట్రాక్టర్ల కర్రలు కొట్టుకొచ్చి పెట్టానండి. ఆ పూలకు అన్నీ కనబడుతున్నాయి, రింగులు అన్ని పర్రలే. మొత్తం నన్ను మోసం చేసిండండి. కానీ ఇక రైతులు మాత్రం జాగ్రత్తగా దగ్గరుండి మీ ల్యాండ్లో అయినా పర్లేదు, 10 రూపాయలు ఎక్కువ పోయినా సరే మంచి సలాకలు వేసుకొని స్టాండర్డ్గా పోయించుకోండి. ఇది ఒక్కసారి నాటితే వాళ్ళు 30 ఏళ్ళు ఉంటుందని చెప్పారు, మనకు 20 ఏళ్ళు ఉన్నా నయ్యమే. కానీ ట్రిలేస్లోకి వెళ్ళిపోండి, రింగు సిస్టంలో మాత్రం పోకండి. నా అనుభవం బట్టి చెప్తాను. రింగు సిస్టంలో పోతే మీరు టైల్ వేసుకోండి. మీకు అంత స్తోమత లేని రైతులు పోళ్లకు మంచిగా టైర్లు బిగించుకోండి. అది 30 ఏళ్ళు అయినా ఉంటుంది. ఏం చేస్తాను, ఇక నేను ఈ పోల్కు టైర్ బిగించాను, ఇది రింగుదే కానీ దీనికి టైర్ బిగించా. ఏం చేయాలి, అది ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నా అప్పుడు దీనికి టైర్ బిగించేశాను. అట్లా మోసపోకండి. మీరు టైర్లు వేసుకోండి, మీ స్తోమతను బట్టి చేసుకోండి. నేను ట్రిల్లిస్లకే పోవాలి ఖచ్చితంగా అని చెప్తలేను. అది మీ స్తోమతలను బట్టి పోల్ సిస్టంలోనే పెట్టుకోండి. పోల్ సిస్టంలో పోతే మాత్రం టైర్లు బిగించుకోండి. మీరు టైర్లు వేసుకురంటే మీకు నష్టమే లేదు, మనకు తక్కువ ఖర్చు అవుతుంది టైర్లు వేసుకుంటే. సరే ఉంటానా. నా పేరు రాజయ్య. ఎవరైనా ఫోన్ చేయాలనుకుంటే నేను కింద మీకు లింక్ అప్లో ఇస్తాను. ఎనీ టైంలో మీరు ఫోన్ చేసినా నేను ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం, నేను మొక్కలు ఇచ్చిన వాళ్ళకు కూడా ప్రతి ఒక్క రైతుకు నేను ఫోన్ చేసి అడుగుతూనే ఉంటాను, ఎలా ఉన్నాయి మీ మొక్కలు, ఎట్లా ఉన్నాయి అని అడుగుతూనే ఉన్నా. వాళ్ళ మొక్కలు కూడా మేము ఇచ్చిన వాళ్ళు కూడా అందరు నాటుకుర్రు, ఇంకా కొందరు నాటుకోలేదు. మహారాష్ట్ర వాళ్ళు ఇంకా నాటుకోలేదు. వాళ్ళు ఇప్పుడు నాటకు సిద్ధంగా ఉన్నాయి, కానీ వాళ్ళు పని అన్నది వర్క్ ఇంకా మొదలు పెట్టుకోలే. అన్ని పిల్లకలు వచ్చేసినాయి, ఇక వరకు మొదలు పెట్టుకుంటాము అని చెప్తున్నారు. బొంబాయి దాకా పంపించామండి మేము మొక్కలు ఈ సంవత్సరం. కానీ ఒకటి,
ఎవరు పెట్టుకున్నా కానీ తోటను విజిట్ చేసినాకనే మొక్కలు తీసుకోండి. తోటకు వచ్చినాకనే మీ సైజులు ఎట్లున్నాయి, కాయ టేస్ట్ ఎలా ఉంది, అవన్నీ చూసినాకనే మొక్కలు తీసుకోండి. మహారాష్ట్ర వాళ్ళు అయితే మా తోటకు ఒక 4 సార్లు వచ్చారండి. 4 మాటలు వచ్చి మా తోటను చూసినాకనే వాళ్ళు మొక్కలు ఎన్నుకుంటారండి. వాళ్ళకు మేము సరైన మొక్క ఇచ్చినాం, వాళ్ళకి ఆల్రెడీ అన్ని పిలకలు వచ్చేసినాయి అంటారు. ఇప్పుడు నేను ఒక 4-5 రోజులకు ఒకసారి ఫోన్ చేసి వాళ్ళని అడుగుతానండి. అడుగుతున్నా బాగున్నాయి మొక్కలకు, బ్రహ్మాండంగా ఉన్నాయి అన్న, మాకు అన్ని పిలకలు వస్తున్నాయి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి పిలకలు వచ్చాక మీరు పోళ్ళు పెట్టుకొని నాటేసుకోండి. నాటుకుంటే వర్షాకాలం కూడా మీకు పెరిగిపోతుంది. తొందరగా మీకు వాటర్ కూడా ఏం అవసరం ఉండవు, వర్షాలకే మీ మొక్క లేచిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. నేనైతే వాళ్ళకి సలహా ఇస్తున్నా. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళనో రేపు పోళ్ళు నాటుడు మొదలు పెట్టుకుంటారు. వాళ్ళు ట్రిల్లేసులకి పోతుర్రు. అని ఇక మా మొక్కలు అయితే ఇవరకైతే మొక్కలు మాకు కంప్లీట్ చేయలేదని మేము ఇచ్చిన రైతులు ఎవరైతే మాకు ఇలా మీ మొక్కలు ఇలా ఉన్నాయని మాకు ఎవరు కంప్లీట్ చేయలేదు. సరే ఉంటున్నా. నా పేరు రాజయ్య. మీరు ఎనీ టైం కాల్ చేయాలనుకుంటే నేను కింద మీకు లింక్ అప్ ఇస్తా, ఫోన్ నెంబర్ నాది, మీరు కాల్ చేయండి.